తిరుపతి జూ పార్క్ లో దారుణం జరిగింది. లయన్ ఎన్క్లోజర్ లోకి వెళ్లిన సందర్శకుడిపై సింహం దాడి చేసి చంపేసింది. దాడి చేసిన సింహాన్ని జూ పార్క్ అధికారులు బోన్లో బంధించారు. మద్యం మత్తులో ఆ వ్యక్తి లయన్ ఎన్క్లోజర్ లోకి వెళ్లినట్లు విచారణలో తేలింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడు రాజస్థాన్ కు చెందిన ప్రహ్లాద్ గుజ్జర్ గా గుర్తించారు. ఈ రోజు మధ్యాహ్నం దాదాపుగా ఒక 3 గంటలకు సంబంధించి ఎస్వీ జూ పార్క్ లో అయితే మాత్రం ఒక అమానుషమైనటువంటి సంఘటన అయితే చోటు చేసుకుంది. దీనికి సంబంధించి రాజస్థాన్ కు సంబంధించినటువంటి ప్రహ్లాద్ అనే వ్యక్తి మాత్రం విజిటర్స్ గా ఇక్కడికి జూ పార్క్ అయితే సందర్శించడానికి వచ్చారు. ఆ ప్రక్రియలోనే అతను సింహాల్లో ఉన్నటువంటి లైన్ సఫారీ లోపలికి రావడంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి లైన్స్ కూడా దాని మీద దాడి చేసి అంటే రీసెంట్ గా తీసుకొచ్చినటువంటి ఒక దొంగల్పూర్ అనే ఒక లయన్ అయితే మాత్రం దానిపైన దాడి చేసి అతను కూడా చంపడం అయితే జరిగింది. ఆ ప్రదేశం కూడా ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం. జూ పార్క్ కి సంబంధించింది అయితే ఇంతవరకు అయితే ఇలాంటి ఘటనలు అయితే మాత్రం ఇంతవరకు ఎప్పుడు కూడా జరగలేదు అనేసి తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పుడు కూడా ఒక జూ అధికారులు కానీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు కానీ దీనిపైన అయితే దర్యాప్తు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు అక్కడ రాజస్థాన్ నుంచి వచ్చినటువంటి ఈ సందర్శకులు మాత్రం దీంట్లోకి కావాలనే వచ్చారా లేదా బై మిస్టేక్ దీని లోపలికి వచ్చారా అనే దాని ప్రకారం అయితే మాత్రం ఇప్పుడు వరకు అయితే చూస్తున్నాం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఒక ప్రహ్లాద్ రాజస్థాన్ సంబంధించినటువంటి వ్యక్తి అయితే ఇతను జూ పార్క్ కి మామూలుగా వచ్చి చూడాల్సిన పరిస్థితులు అయితే ఇక్కడికి వచ్చారు. దీనికి జూ పార్క్ లో తీసుకొచ్చినటువంటి ఒక దొంగల్పూర్ అనే ఒక సింహం అయితే మాత్రం అతని మీద అయితే దాడి చేసింది. దాడి చేసి కూడా దాన్ని చంపేసిన ఘటన అయితే మాత్రం ఇక్కడ చోటు చేసుకుని అయితే ఉంది. సో దీనిపైన అయితే మాత్రం ఇప్పుడు పూర్తిగా ఈ యొక్క ఘటనకు సంబంధించి పోలీసులు కానీ ఇలాగే జూకి సంబంధించినటువంటి అధికారులు కానీ స్పష్టత అయితే ఇవ్వాల్సి ఉంది. ఎలాంటి సంఘటనలు అయితే ఇలాగ జరిగింది, ఒక బోన్ లోపల నుంచి దీనికి రావడం, ఒకవేళ అతనే ఇక్కడ లోపలికి ఎలా వచ్చేసాడా అన్న దానిపైన అయితే మాత్రం వివరాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉంది. అలాగే పోలీసులు కూడా దీనిపైన అయితే విచారణ అయితే ఇప్పటికైతే చేపట్టారు. ఈ యొక్క ఘటనలు అయితే మాత్రం ఇప్పటికీ జూ చరిత్రలోనే ఇది ఒక ఫస్ట్ గా అయితే చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇంతవరకు అయితే మాత్రం ఎప్పుడు కూడా ఈ యొక్క లైన్ సఫారీలో మాత్రం ఇలాంటి ఘటనలు అయితే ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. ఇదే మొదటిసారిగా జరగడంతో పాటుగా ఇక్కడ తీసుకొచ్చినటువంటి ఒక దొంగల్పూర్ అనే ఒక సింహం మాత్రం ఈ యొక్క ఘటన అయితే మాత్రం అతను దాడి చేసి అతన్ని చంపడం అనేది కూడా ఇప్పుడు ఫస్ట్ టైం గా కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ నెలకొన్నాయి. సో అలాగే ఇక్కడ చూసినటువంటి పోలీసులు కూడా దీనిపైన అయితే పూర్తి వివరాలు అయితే వెల్లడించలేదు. దానిపైన అయితే పూర్తి సమాచారం కూడా ఇంకా తెలియాల్సిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఒక జూకి సంబంధించినటువంటి అధికారులు కూడా ఇది ఎలా జరిగింది ఏంటి, లోపల ఉన్నటువంటి సింహం దొంగల్పూర్ గా చెప్పుకునేటువంటి ఆ సింహం కూడా ఎందుకు ఇలా బయట వచ్చింది, దాన్ని దాడి చేయడానికి ఏంటి అన్న సంఘటనలో కూడా దీనిపైన అయితే పూర్తి వివరాలు అయితే తెలియాల్సిన పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ భాస్కర్ తో నరేష్, జీ తెలుగు న్యూస్.